హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. అవునండి, ఈరోజైతే నా పెళ్లి చీరలు అయితే చూపించబోతున్నాను. యాక్చువల్గా చూపించడానికి రీజన్ ఏంటి అంటే మా యానివర్సరీ అనమాట. ఈ వీడియో ఏ రోజు చేస్తా అంటే మా యానివర్సరీ రోజు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఒక స్పెషల్గా గుర్తుంటుంది కదా, యూట్యూబ్లో మ్యారేజ్ శారీస్ చూపించింది మ్యారేజ్ డే అని చెప్పి. సో అందుకని చెప్పి నేను ఈరోజు అయితే మ్యారేజ్ శారీస్ అయితే చూపించబోతున్నాను మీకు. యాక్చువల్గా ఇప్పుడు ఏంటి అంటే రిసెప్షన్కి ఒకటి, అలాగే ఎంగేజ్మెంట్ అవన్నీ ఉంటాయి కదా. మాకైతే ఎంగేజ్మెంట్ అవ్వలేదు. 1 మంత్లో 2 మంత్స్లో మాకైతే మ్యారేజ్ అయిపోయింది. సో దగ్గర కదా, అందుకని చెప్పి ఎంగేజ్మెంట్ చేయలేదన్నమాట. ఓన్లీ మ్యారేజే. అప్పుడు మ్యారేజ్కి ఏంటి అంటే 2 శారీసే, ప్రధానం చీర ఒకటి, అలాగే పెళ్లి చీర ఒకటి, అంతే. ఇప్పుడు ఏంటి అంటే రిసెప్షన్కి ఒకటి అలా ఉంటుంది కదా, మాకు అలా ఏం లేదు. సో ఇప్పుడైతే మా పెళ్లి చీరలు అయితే మీకు చూపిస్తాను. ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి, ఓకేనా? యాక్చువల్గా మ్యారేజ్ శారీస్ తీసుకునేటప్పుడు నాకు మా హస్బెండ్ రమ్మన్నారు, బట్ నేనేంటి అంటే వెళ్ళలేదన్నమాట. అంటే పెళ్ళి టైంలో అలా వెళ్ళొచ్చో లేదో నాకు తెలియదు, బట్ ఇప్పుడు అందరూ వెళ్తున్నారులేండి. బట్ అలా వెళ్తే ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి నేనైతే వెళ్ళలేదు. మా ఫ్యామిలీయే సెర్చ్ చేసి అయితే తీసుకొచ్చారు. అప్పట్లో పెద్ద ఫోన్స్ ఏమీ లేవు, అంటే ఆండ్రాయిడ్ ఫోన్స్ ఏమీ లేవు కదా. సో ఫొటోస్ కూడా ఏం పంపించలేదు. వాళ్ళకి ఏ చీరలు అయితే నచ్చాయో వాళ్ళు అవే తీసుకొచ్చారు. నేను యాక్చువల్గా చందనం కలర్ తీసుకురామని చెప్పాను, బట్ ఆ శారీ ఒక్కటి కూడా తీసుకురాలేదు. మా ఫ్యామిలీకి ఇవే నచ్చాయి, నేను వైట్గా ఉంటాను సో డార్క్ బాగుంటాయి అని చెప్పి ఈ శారీస్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడైతే మీకు అవి చూపిస్తాను, చూడండి. ఇప్పుడైతే శారీస్ మీకు చూపించేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి నా ప్రధానం చీర చూపిస్తాను. సో నా ప్రధానం చీర అయితే ఇదండి. సో శారీ మొత్తం ఇలా అయితే వస్తుంది. మొత్తం శారీ అంతా కూడా బాగుంటుంది శారీ, బట్ అప్పట్లో ఇవి ట్రెండింగ్ అనమాట. సేమ్ నా బెస్ట్ ఫ్రెండ్ది కూడా, మా ఇద్దరికి అంటే మ్యారేజ్ ముందు వెనక అయినా కానీ తన ప్రధానం చీర కూడా సేమ్ ఇలానే ఉంటుంది, పెళ్లి చీర కూడా నాలానే ఉంటుంది. బట్ నా శారీస్ తను చూడలేదు, తన శారీస్ నేను చూడలేదు. కట్టుకునేటప్పుడు ఫొటోస్ చూసామన్నమాట తర్వాత. సేమ్ నా శారీ లాగే ఉంది అని చెప్పి. సో ఇదనమాట. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది. శారీస్ అయితే అప్పట్లో కూడా చాలా బాగుంది, ఇప్పుడు ట్రెండింగ్ కదా. ఇది వచ్చేసి పైటాంచండి, మొత్తం అంతా కూడా బాగుంటుంది శారీ. నాకు ఈ శారీ అంటే చాలా ఇష్టం. గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ బాగుంటుంది కదా. సో లైట్ వెయిట్గా కూడా ఉంటుందండి శారీ. కాస్ట్ కూడా అంతేమీ ఎక్కువ కాదు, ఒక 4000 అలా పడింది శారీ అయితే. బట్ చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ ఇప్పుడైతే దాని బ్లౌజ్ చూపిస్తాను మ్యారేజ్ శారీ చూపించే ముందు. సో అప్పట్లో వర్క్స్ కూడా సింపుల్ అండి. మనకి శారీస్ కట్టుకోం కదా పెద్దగా, సో మనకు తెలియదు ఎలా వర్క్ చేయించుకోవాలి ఏంటి అనేది. సింపుల్గా అయితే కుట్టించేశారు. తర్వాత నేను అప్పటికి తగ్గట్టుగా మళ్ళీ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నా. ఈ పీస్ అయితే తీసుకొని దీనికైతే అంచు రాలేదు, ఆ అంచు అయితే మరి అవ్వదు అని చెప్పారు. సో అంచు రాకుండా మళ్ళీ అయితే ఇలా స్టిచ్ చేయించుకున్నాను. డిజైన్ అయితే ఇది వచ్చింది, వెనక్కి డిజైన్ అయితే ఇలా పెట్టించుకున్నాను. సో ఇప్పుడు అయితే ఈ డిజైన్ అంతా హ్యాండ్స్కి వచ్చేసి ఇలా పెట్టించుకున్నాను, ఇలా వస్తుంది హ్యాండ్స్కి. ఇప్పట్లో అయితే ఈ డిజైన్ ఓల్డేలండి. సో ఇలా బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా ఉంటుంది. హ్యాంగింగ్స్ అయితే పెట్టించుకున్నాను నార్మల్గానే. సో ఇది నా బ్లౌజ్. ఇది వచ్చేసి ప్రధానం చీర మీద బ్లౌజ్ అండి. యాక్చువల్గా నాకు ఉంది మంచిగా మళ్ళీ బ్లౌజెస్ పీస్ తీసుకొని కుట్టించుకోవాలని చెప్పి. ఎప్పుడైనా స్టిచ్ చేయించుకుంటే కనుక మీకు చూపిస్తాను మళ్ళీ. అండ్ ఇప్పుడు వచ్చేసి నా పెళ్లి చీర. నాకు యాక్చువల్గా నేను వెళ్ళి తీసుకోకపోయినా నా ఫ్యామిలీ మెంబర్స్ సెలెక్ట్ చేసినా కానీ నాకైతే చాలా నచ్చాయి నా పెళ్ళి అలాగే ప్రధానం చీర అయితే. ఇప్పుడు నా పెళ్లి చీర అయితే చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది నా పెళ్లి చీర అయితే. రెండు కూడా మెరూన్ కాంబినేషనే కానీ చాలా బాగుంటాయి. ఫస్ట్ అయితే బ్లౌజ్ చూపిస్తున్నాను పెళ్లి చీరది. ఈ బ్లౌజ్ కూడా అంతే అండి, రెండు సింపుల్గానే కుట్టించారు. సో మళ్ళీ నేను స్టిచ్ చేయించుకున్నప్పుడు దీనికైతే అంచు వచ్చింది చూడండి, చాలా చిన్న అంచులు అప్పట్లో అయితే. సో ఇలా అంచు అయితే వచ్చింది. మళ్ళీ నేను బ్లౌజ్ పీస్ తీపించుకొని స్టిచ్ చేయించుకున్నాను అనమాట.
సో బ్యాక్ సైడ్ ఇది కూడా సింపుల్ డిజైనే అండి. అప్పుడు నేను మ్యారేజ్ అయిన కొత్తలోనే మళ్ళీ స్టిచ్ చేయించుకున్నాను బ్లౌజెస్ అనేవి. సో అప్పట్లో ఇవి సింపుల్గానే స్టిచ్ చేయించుకున్నాను. మళ్ళీ ఇది కూడా తీసుకొని నీట్గా స్టిచ్ అయితే చేయించుకుంటాను. ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ డిజైన్ అంతా కూడా. అప్పట్లో ఈ స్టోన్స్ చాలా ట్రెండింగ్ అనమాట. హ్యాంగింగ్స్ కూడా ఇలా పెట్టించుకున్నాను, ఈ పూసలో పెట్టించుకున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఇప్పుడు నార్మల్ శారీస్ స్టిచ్ చేయించుకుంటున్నాను కదా, సో అలా కూడా లేవు ఇవి. అంటే చాలా సింపుల్గా ఉన్నాయి వర్క్స్ అనేవి. బట్ మ్యారేజ్ శారీస్ కాబట్టి కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఎంతైనా మ్యారేజ్ శారీ కదా స్పెషల్. ఇదైతే బ్లౌజ్. యాక్చువల్గా ముందు వీడియోస్లో నా శారీస్ చూపిస్తాను కదా, అప్పుడు మీరు చూద్దరు. కానీ ఈ బ్లౌజెస్ కంటే అవే బాగుంటాయి బ్లౌజెస్. వీళ్ళు చూసుకొని అంటే ఎక్కువగా కట్టం కదా ఈ శారీస్ అనేవి. సో అందుకే నాకు కూడా కుట్టించాలి అని స్టిచ్ చేయించాలి ఇంట్రెస్టింగ్గా లేదు. బట్ మ్యారేజ్ కాబట్టి కొంచెం స్పెషల్గా ఉండాలి. ఎప్పటికైనా స్టిచ్ అయితే చేయించుకుంటాను నీట్గా. ఇప్పుడైతే నా పెళ్లి చీర చూపించబోతున్నాను మీకు. సో ఇది వచ్చేసి నా మ్యారేజ్ శారీ అండ్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది. యాక్చువల్గా ప్రధానంది పెళ్ళిది ఎలా అంటే ఆపోజిట్ వచ్చాయి అన్నమాట బ్లౌజెస్. ప్రధానంది ఏంటి అంటే మెరూన్ వచ్చింది బ్లౌజు, బార్డర్ మెరూన్ కాబట్టి గ్రీన్ శారీ మొత్తం. ఇదేంటంటే మెరూన్ కదా మొత్తం, బార్డర్ వచ్చేసి గ్రీన్ వచ్చింది. సో ఇలా అనమాట, ఈ కాంబినేషన్లో తీసుకున్నారు. యాక్చువల్గా నేను రివర్స్లో చూపిస్తున్నాను. సో ఇదంతా కూడా పైకి వస్తుంది, ఈ బార్డర్ వచ్చేసి కిందకు వస్తుంది. సో ఈ బార్డర్ కిందకైతే వస్తుంది. చాలా బాగుంటుంది కానీ కొంచెం హెవీ వెయిట్ అనమాట. కట్టుకోవాలనిపిస్తుంది శారీ చూస్తే, బట్ హెవీ వెయిట్ కదా మనం క్యారీ చేయలేమన్నమాట. ఎప్పుడో ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అయితే మాత్రం కట్టుకుంటూ ఉంటాను. సో ఇలా ఉంటుంది శారీ మొత్తం. ఇది వచ్చేసి కింద అంచు అనమాట, రివర్స్లో ఉంది అనమాట. మనం డ్రై వాష్కి వేసాం కదా, సో ఇదే డిజైన్ వస్తుంది. బట్ మధ్యలో ఇలా స్టోన్స్ వస్తాయి అన్నమాట. సో చూడండి బాగుంది కదా, స్మూత్గా ఉంటుంది శారీ కూడా. వర్క్ కూడా ఎక్కువ ఉండదండి. సో వర్క్ శారీస్ ఇప్పుడు ఎవరు తీసుకోవట్లేదు, వర్క్ శారీస్ అంత ట్రెండింగ్గా కూడా లేదు. సో ఇదన్నమాట, బాగుంటుంది శారీ అంతా కూడా. అండ్ పైట వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇది చాలా బాగుంటుంది నా మ్యారేజ్ శారీ అయితే. మ్యారేజ్ శారీస్ అండ్ బ్లౌజెస్ అయితే మీకు కొంచెం ఓల్డ్ అనిపించవచ్చు బ్లౌజెస్ మాత్రం, బట్ బాగుంటాయి శారీస్ అయితే. మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్ అయితే చేయండి. అండ్ నా 2 శారీస్ చూపించి మా ఆయన పెళ్లి డ్రెస్ చూపించకపోతే ఎలా చెప్పండి. సో అందుకే మా ఆయన పెళ్లి డ్రెస్ కూడా చూపిస్తాను చూడండి. నా అయిపోయాయి కదా, ఇప్పుడు మా ఆయనది అయితే మ్యారేజ్ డ్రెస్ చూపిస్తున్నాను. మా ఆయనది బాగుంటుంది డ్రెస్, బట్ ఆ రోజు తప్ప ఇంకెప్పుడు వేసుకోలేదు మా ఆయన కొంచెం తక్కువ రేట్లో తీసుకున్నారు. నార్మల్ డ్రెస్సెస్ అయితే కొంచెం తీసుకున్నారు అండి బడ్జెట్లో. సో మా ఆయన డ్రెస్ అయితే ఇది. యాక్చువల్గా ఆ రోజే మా ఆయనకి ఈ డ్రెస్ వేసుకున్నారు, సరిపోయింది. తర్వాత అయితే మా ఆయనకి సరిపోలేదు ఈ డ్రెస్ కూడా. సో ఇలా ఉంటుంది మా ఆయన డ్రెస్ అయితే. నెక్ దగ్గర ఇలా వస్తుంది అన్నమాట. సో ఇది వచ్చేసి ఐదుగా బాగుంది కదా, మనం కూడా యూజ్ చేసుకోవచ్చు చున్నీ టైపు. బట్ నేను మ్యారేజ్ది అని చెప్పి నేను ఎప్పుడు యూజ్ చేయలేదన్నమాట, అలానే పెట్టేశాను ఐరన్ అది తీసేసి. సో ఇది అండ్ ప్యాంట్ వచ్చేసరికి అప్పుడే సరిపోలేదంట ప్యాంట్. సో ఈ కిందకి కట్ చేయించి కాలు ఎక్కలేదన్నమాట టైట్. మన లేడీస్కి అయితే అలవాటు ఇలా, బట్ బాయ్స్కి ఏంటంటే కొంచెం లూజ్ ఫ్యాన్సీ జీన్స్ ఉంటాయి కదా, సో అప్పుడే ఎక్కలేదు, కొంచెం కష్టపడి ఎక్కించానని చెప్పారు. సో అప్పుడు తప్ప ఇంకెప్పుడు వేసుకోలేదు డ్రెస్ అనమాట. సో ఈ ప్యాంట్ అది మా ఆయన అయితే ఇది ఒకటే డ్రెస్, మిగతావన్నీ నార్మల్ డ్రెస్సెస్ తీసుకున్నారు. ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా, మన శారీస్ ఎలా అనిపించాయి, మా ఆయన డ్రెస్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.